చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. బయట వాళ్ళు చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమెన్. ప్రకటించిన రీతిగా ఈ నెల 26వ తారీఖు స్త్రీల కూడిక ఉంది. గురువారం రాత్రి ఈ సంవత్సరపు మొదటి స్త్రీల కూడిక. దేవుని వాక్యం అందించడానికి దైవజనరాలు వసుంధర గారు గుంటూరులో దేవుని పనిచేస్తున్న సేవకురాలు మన మధ్యకు వస్తారు కనుక వచ్చే వారంలోనే గురువారం రాత్రి స్త్రీల కూడిక ఉంది కనుక మొదటి స్త్రీల కూడిక. స్త్రీలందరూ కూడా చక్కగా సమయానికి సమకూర్చబడండి. 7 గంటలకల్లా కూడిక ప్రారంభించబడుద్ది. 9:30, 10 గంటలకల్లా కూడిక ముగించబడుద్ది. మన సహవాసం జరిగే ఏ కూడిక 12:30, 1 గంట అవనివ్వను. ఎందుకంటే మీరు అందరు పనులు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని. కనుక సమయాన్ని పాటించండి, సమయానికి రండి, దేవుని వాక్యం వినండి, వాక్యానుసారంగా మనం కట్టబడదాం. దేవుని కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమెన్. ఈ వారంలోనే 26వ తారీఖు అనగా గురువారం సాయంత్రం జరిగే స్త్రీల కూడిక మీరు అందరూ హాజరవ్వాలని ప్రభుపేట మనవి. అలాగే మార్చి 13వ తారీఖున మందిర వార్షికోత్సవ కూడిక ఉంది. శుక్రవారం వచ్చింది. పగల ఉపవాసం కూడిక జరుగుద్ది, సాయంత్రం వార్షికోత్సవ కూడిక కొనసాగించబడుద్ది. అలాగే ఈ నెలలో జరిగే 26వ తారీఖు కూడిక కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టండి. మార్చి నెల 13వ తారీఖు జరిగే మందిర వార్షికోత్సవం కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టండి. అలాగే మార్చ్ 30, 31, 1, 2, 3, 4, 5 ఏప్రిల్ మాసంలో 7 దినాల ఆత్మీయ క్షేమాభివృద్ధి సహవాస కోడికలు ఉన్నాయి. 7 రాత్రులు మనం ఆయన ఎదుట సమకూర్చబడబోతున్నాం. కానీ వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. నాకున్న ధైర్యం, నాకున్న ఆధారం ఒకటే ప్రార్థన. ప్రార్థన చేయడం వల్ల ఈ కూడికలన్నిటిని ఆయన కృపలో కొనసాగింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక సహవాసంలో జరిగే కూడికలు నిర్లక్ష్యం చేయకండి. సహవాసంలో జరిగే కూడికల్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనం బయట జరిగే కూడికలకి ఎంత హుషారుగా, ఎంత ఆశ కలిగి వెళ్తామో, నీ ఇంట్లో జరిగే కూడిక విషయంలో కూడా అంతకంటే 10 రెట్ల ఆసక్తి కనపరచాలి. మనం చేసేది బూటక భక్తి కాదు, ఏదో ఒక పూట భక్తి కాదు, ఏదో మన తృప్తి కొరకు మనం భక్తి చేయట్లేదు. అది మర్చిపోకండి. దేవుని సంతోషపెట్టే భక్తిని మనం చేయాలి. ఇది నువ్వు చేయనప్పుడు నువ్వు నీ భక్తిలో ఏమి కనపరిచినా కూడా అది నీకు ఉపయోగం ఉండదు. నువ్వు పరలోకాన్ని పొందుకునే స్థాయిలోకి రాలేవు. కనుక ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. గ్రహింపు కలిగి నడవాలని నా ఆశ. ఇవి చివరి దినాలు. ఒక దైవజనుడిగా మీ కొరకు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాస నేను కనపరుస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన పరిచర్య. పిల్లలు మీరు కనుక మీ క్షేమం కొరకే. నాకు డబ్బులు ఎక్కువయ్యో లేక ఏదో ఆటకాయతనంగా అయితే అస్సలు లేదు. నేను మరలా చెబుతున్నాను, ప్రతి ప్రార్థన కూడిక వెనకాల ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఉంది. ఈ పరిచర్ని దేవుడు భవిష్యత్తులో విస్తారంగా మార్చబోతున్నాడు. ఖచ్చితంగా ఈ పరిచర్ని దేవుడు బలపరుస్తాడు. శుక్రవారం నేను చెప్పాను, చిన్నగా మండుతున్న మంట అడవులు దహించి అగ్నిగా మార్చబడింది. అయితే గాలి చేత కొట్టబడతా ఆరిపోతున్నట్టుగా ఉన్న పరిస్థితి. అడవులు అంటుకున్న తగలబడుతున్నప్పుడు ఆ గాలే దోహదపడితే ఆ అడవులు తగలబడ్డానికి. చిన్నగా మండేటప్పుడు గాలేస్తే ఆరిపోద్దామని భయం పుట్టినంత అనిపించింది. అది మంట అడవులు తగలగానే ఏ గాలి తగిలితే ఆరిపోద్ది అనిపించింది. ఆ గాలి సోకడం వలన అది ఇంకా విస్తారంగా తగలబెట్టడం ప్రారంభించింది. ఇది బోవాకోర పరిచర్య కాదు, ఏదో 4 గోళ్ల మధ్యలో ఏదో 4 కూడుకుండే సార్లను కూడుకునేది కాదు. నేను మరలా చెబుతున్నాను, అన్ని తెగల వారు కడవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది కుల సంఘం అయితే కాదు.
ఈ సంఘంలోనికి జతపరచబడుతున్న వాళ్ళందరూ కూడా ఈ సంఘ సభ్యులే. బజర్ల ఫీలింగ్ లేవు. అర్థమవుతుందండి? మీకు బయట బజార్ ఫీలింగ్ ఉండొచ్చేమో, కానీ ఆ బజార్ లెక్కలో నేను రాలేదు. సేవ చేయడానికి వచ్చా. ఆ సేవలో మీరందరూ కట్టబడ్డారు. అన్ని కులాల వాళ్ళు కలవాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు కలవాలి. అప్పుడే దాని సంఘం అంటాం. ఒకే కులం ఉందనుకోండి, అది కుల సంఘం అంటాం. దాని సంఘం అనం, అది కుల సంఘం అవుతుంది. యేసయ్య కుల సంఘాలు కట్టడానికి రాలేదు, ఆయన సార్వత్రిక సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందరూ కలవాలి. కనుక మీరు సంకుచితంగా ఆలోచించకండి, అది మీరు బయటికి రావాలి. మా కులం ఇది, ఇది మా చర్చి, కనుక మాకే ఇది. ఈ హద్దుల్లోకి బయటకు వచ్చేయాలి. మీరు హద్దుల్లోకి బయటకు వచ్చేసేయాలి, సరిహద్దులు దాటాలి. ఆ విస్తరణ మీ అంతరంగాల్లో దేవుడు కలిగించాలని నా ప్రార్థన. కనుక ప్రార్థించండి. ఈ పరిచర్య, ఈ మందిర పరిచర్య ఎక్కడే కాదు, అన్యుల మధ్యలో కూడా వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్యుల మధ్యలో కూడా స్థలం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ప్రార్థన జరుగుద్ది, బయట కూడా ప్రార్థన జరుగుద్ది. ప్రార్థన చేస్తున్నా. బయట రోడ్డు పక్కన ఏదైనా స్థలం దొరికితే ఉన్నదాన్ని బట్టి చిన్న రేకుల షెడ్ అని వేసి కోటలు పెడతా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువే దాన్ని బలపరుస్తాడు. కనుక అయ్యగారు మాకే సొంతం, ఇక మా కాడే ఉండాలనుకుంటే మాత్రం అది కుదిరే పని కాదు. ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక చాలా అభ్యంతరాలు తొలగిపోవాలి, అవరోధాలు తొలగిపోవాలి. దేవుడు ఈ పరిచర్యని స్థిరపరచాలి. ఆమేన్. అలాగే ప్రతి శుక్రవారం పగలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దాదాపు 3 సంవత్సరాలు ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఈ మందిరం ప్రారంభించబడి ఈ మందిర వార్షికోత్సవం ఆ ఓపెనింగ్కి దేవుడు కలగ చేసుకోవాలని ఉపవాస ప్రార్థన పెడితే ప్రభు దాన్ని స్థిరపరిచాడు, నడిపించమన్నాడు. చక్కగా సంఘ బిడ్డలు నమ్మకంగా ప్రతి శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. రాని వారికి నిండు వందనాలు. ఎందుకో తెలుసా? నువ్వు కూడా రావాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో ఆదివారం భోజనాలు పెట్టేవాళ్ళం. దాన్ని ఎందుకు ఆపాను అంటే ఒకటే కారణం, అభ్యంతరాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. భోజనం కాడు కూర్చున్న వాళ్ళు కూడా ఈ రాజకీయ ఫీలింగు, ఈ దరిద్రాలు చావాలి. ఇది యేసయ్య శరీరం. ఆమేన్. నేను మరలా చెబుతున్నాను, మీ మేలు కొరకు నేను మాత్రం నిండు మనసుతో దేవుని పని చేస్తున్నాను. దైవజనుడిగా నేను దుఃఖపడితే ఆ విషయాల్లో అది మీకు మేలు కలగదు, అది మీకు ప్రయోజనం ఉండదు. సంఘం ఎక్కడ కుంటి పడకూడదో అని చాలా జాగ్రత్తగా నేను పనిచేస్తూ వస్తున్నా. నాతో పాటు నడువు కట్టుకొని పనిచేసే వాళ్ళు మీలో ఉన్నారు. మిమ్మల్ని దేవుడు కట్టునుగాక. ఆమేన్. మీలో ఉన్నారు, మిమ్మల్ని దేవుడు ఏర్పరచునుగాక. ఆయన ఏర్పాటులోకి మీరు రావాలి. వచ్చినప్పుడు ఈ పరిచర్ని దేవుడు ఎలా ఊరేగిస్తారో మనం కనులార చూద్దాం. దేవుని దర్శన వాక్కు ఇది వాగ్దాన కాలమున వాగ్దాన ఫలము పొందే సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక అన్ని తెగల వాళ్ళు సంఘంలో చేరాలి. కనుక ఆ విషయం మర్చిపో. సంఘం ఆయన శరీరం మర్చిపోకండి. కుల సంఘం, ప్రాంతీయ సంఘాలకు పరిమితం చేయకండి దీన్ని. ఈ పరిశుద్ధ అభిషేక అగ్ని మినిస్ట్రీస్ అన్నది ఒక గోవిందపురంలో అలా మగ్గిపోయి కొనసాగే పరిచర్య కాదు. దీని వెనకాల దేవుని ఆలోచన బలంగా ఉంది. వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ దిస్ మినిస్ట్రీ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పలుమార్లు ప్రార్థించినప్పుడల్లా వేల మంది ప్రజలను చూపిస్తూ నా ఎదుట పెట్టినప్పుడల్లా ఏడుపు ఒకటే, ప్రభువా ఆ దర్శనం నన్ను సిద్ధపరచు. దర్శనం బలమే, నేను బలహీనుడిని. నాకు ఇచ్చిన దర్శనం గొప్పదే, కానీ నేను బలహీనుడిని. దర్శనం గొప్పది, నీ దర్శనం నేను నమ్ముతున్నాను. దాని వైపు నన్ను నడిపించు ప్రభు, అంతే ప్రార్థన. కనుక మీరు చాలా విషయాల్లో దిద్దుబాటులోకి రావాలి, కట్టబడాలి. అనేకులు దీవెనకంగా ఈ పరిచయను దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో కాస్త భోజన కార్యక్రమం ప్రారంభించాలన్న ఆలోచన హృదయంలో ఉంది. ఆదివారం పెట్టాలా శుక్రవారం అంటే ప్రభు నన్ను స్థిరపరిచాడు శుక్రవారం అని. అయితే దాని కొరకు చాలా పోరాటం ఉంది. శుక్రవారం చెప్పాను, అందరు రారుగా, మరి వచ్చిన వాళ్ళకే తెలుసు, రాని వాళ్ళు తెలియదుగా.
నీ సంఘంలో సేవకుడు ఏ బాధ్యత కలిగి ఉన్నాడు, ఏ భారం కలిగి, అది 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 తెలుసుకొని నడవాలి. దాని క్రమం అని బైబిల్ చెప్తుంది. ఆ స్థితిలో మిమ్మల్ని దేవుడు కడతాడు అని నమ్మకం నాకుంది. ఇంట్లోకి వచ్చేటప్పుడు పాస్టర్ గారు వచ్చారు, రాజబాబు గారు. ఇక్కడే కోటం పెట్టారు. ఆయనకి జుట్టు ఉండదు, బోడుగుండు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాల క్రితమే. ఆయన ఇక్కడ నిలబడి ప్రవచించాడు ఈ పరిచర్య కొరకు. అట్లా ప్రవచించిన దైవజనుల ప్రవచనాలు ఉన్నాయి. అలాగే ఈ దీనుడు చూపించిన ఆరాకొర దర్శన భాగాలు ఉన్నాయి. భారం ఉంది, వేదన ఉంది హృదయంలో. దేవుడు ఈ పరిచర్ని ఊరేగించాలని, ఊరు బయటకు మోసుకొని వెళ్ళిపోవాలని, ఎల్లలు దాటాలని. కానీ ఆయన తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ప్రభు ఒకటే అన్నాడు, ఈ ప్రజలను, ఈ మొండి మూర్ఖ ప్రజలను తల వంచి, వాళ్ళ మెడలు వంచి నీ కాడ కూర్చోబెడతానని చెప్పింది. నాకు సీఎం కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సర్వాధికారి అయిన దేవుడు. He had spoken to me. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సర్వాధికారి అని దేవుడు చెప్పిన మాట, ఆ ఒక్క మాటే నా హృదయాన్ని కట్టింది, బలపరిచింది. ఐ హావ్ ఈగర్ టు సీ ద మినిస్ట్రీ ఫుల్ఫిల్మెంట్. ఒక సంపూర్ణమైన పరిచర్య దర్శన భాగాన్ని ప్రభు జరిగించాలని ఆశపడుతున్నాను. ఆ మార్గంలో మనం రాబోతున్నాం. గెట్ రెడీ టు సీ ద గ్రేట్ రివైవల్ ఇన్ మినిస్ట్రీ. దాని కొరకు నువ్వేం చేయాలి, నేను ఎలా కట్టాలో ప్రభు ఆ విషయాల్లో మనల్ని కట్టునుగాక. ఆమేన్. కనుక బాధ్యత కలిగి మన మధ్యలో జరిగే ఈ పరిచర్య నీ కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ పరిచర్య ద్వారానే దేవుడిని దీవిస్తాడు. ఈ పరిచర్య ద్వారానే దేవుడిని స్థిరపరుస్తాడు. ఈ బలహీనుని నిలబెట్టి స్థిరపరిచింది నీ మేలు కొరకు. కనుక నువ్వు ఆశీర్వదించబడాలి. అట్టి కృప ఈ పరిచర్యల ద్వారా దేవుడు జరిగించునుగాక. నేను మరలా చెప్తే చాలామంది నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్య ధోరణను చూపే వాళ్ళు ఉన్నారు. మీకు నిండు వందనాలండి, నిండు వందనాలు. ఈ పరిచర్య విషయంలో మీరు ఏ మనసు కలిగి ఉన్నా నాకు తెలీదు. ఒకవేళ నీ దృష్టిలో అల్పమే అవ్వచ్చు, విరిగిన రెల్లును బలపరిచే దేవుడు ఆకాశం అందున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దాటిపోని దేవుడు నిలిచి కార్యాలు చేసే ఆయన ఆలోచన ఈ పరిచర్య మీద ఉందని చెప్తున్నాను. కనుక ఈ పరిచర్య నీ క్షేమం కొరకు కనుక ఈ పరిచర్యలో జరిగే ప్రతి కూడికను ప్రయోజనకరంగా మీరేమి బస్సులు ఎక్కి, బస్సు దిగి, ఆటో ఎక్కి, ఆటో దిగి నడిచి రావాల్సిన పనేం లేదు. ప్రశాంతంగా అందుబాటులో ఉంది పరిచర్య. సాలిపోయినన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి. నువ్వు చక్కగా క్రమంగా ఈ సహవాసులకి ప్రతి కోటను హాజరయ్యావా చాలు, కడుపు నిండుద్ది. నేను ఎలా కట్టాలో అలా కడతాడు. కనుక నువ్వు గైడ్ హాజరవుతా క్రమబద్ధీకరణలోకి రాకపోతే మాత్రం నేను చెప్తున్న ఈ మాట రాసుకో. దేవుని ఎదురు నిలబడినప్పుడు నువ్వు పోగొట్టుకునే ఆ నిత్య రాజ్యం కొరకు నువ్వు ఏడుస్తావు. నా దైవజనుడు నాకు చెప్పాడు, నేను దాన్ని ఆలోచనలో తీసుకురాలేదని, ఆ బాధ నీలో ఉండకూడదని. నీ ప్రయోజనం కోరి నేను చెప్తున్నాను, నువ్వు నిత్య రాజ్యంలో ఉందువుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుతూ ఉండి. దేవదూతల గురించి చక్కని వివరణ మీకు ఇస్తున్నాను. జాగ్రత్త మనసు పెట్టంటున్నారా. ఈ దేవదూతల ప్రత్యక్షతలో నుంచి చాలా సందర్భాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ముఖాన్ని కప్పుకొని అనుభవం, మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. కాళ్ళను కప్పుకొని అనుభవం, నా ఇష్టంగా దేవుని ఇష్టం. 2 రెక్కలు ఎగిరి వెళ్తున్నాయి. ఒక రోజు మనం కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. దాని కొరకు ఈ భక్తి. అర్థమవుతుందండి. ఏదో కాల వ్యాపన కొరకు భక్తి జీవితం చేయకండి. నేను ఎగిరి వెళ్ళే గుంపులోనికి రావాలన్న ఆశతో పనిచేయి. దేవుడు నిన్ను నాటుతాడు, స్థిరపరుస్తాడు. ఏ బలం ఇది? ఎగరాలంటే ఏం కావాలి? బలం. యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని. బలవంతులుగా మారాలి. దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి. ఆమేన్. ఈనాడు చాలా మంది వాక్యం వింటలే. ఎక్కడున్న వాళ్ళు కూడా చెబుతున్నా, చాలా మంది వాక్యం వింటలేదు. వాక్యమే ప్రవచనం.
వాక్యమే స్వస్థత. కనుక వాక్యం వెళ్ళకు తోడిన వెలుగు కలిగిందంతే, తెగులు పోయిందంతే. హల్లెలూయా. పోగొట్టుకున్నామని తిరిగి వచ్చేసినాయి. కనుక వాక్యం మీద మనసు పెట్టండి, వాక్యాన్ని ప్రేమించండి. మీరు వాక్యము చేత కట్టబడ్డారా? వాక్యాన్ని అంగీకరించారా? ఈ చివరి దినాల్లో మీ ఆధ్యాత్మిక స్థితిగతులు లోతుగా నాటబడతాయి. ఎవరు పెకిలింపనంతగా, ఎవరు నిన్ను పాడు చేయనంతగా, ఎవరు నిన్ను ఈడ్చుకొని పోనంతగా. నేను అందుకని ప్రార్థన చేస్తా, దేవా నువ్వు ఈ బిడ్డలను నీ సాహసం లోతుగా నాటు. ఎవరు పీక లేకుండా, సైతాన్ గారు పీక లేకుండా, వాళ్ళంతట వాళ్ళు పీక్కోలేకుండా నాటేసేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక కట్టబడి దేవుని చేత పట్టబడి కొనసాగించబడి అనుభవాల్లోనికి వస్తారు. ఎస్తేరు 10:3 అంటాడు మొర్దెకై బలమును గురించి. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని. ఏంది బలం? ఇతని బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి చెప్పాను. తండ్రి ప్రార్థన ఆశీర్వాదకరంగా మారిందని. నీ కొరకు ప్రార్థించే ఆత్మీయ తండ్రి ఉండాలి, సంఘ కాపురు ఉండాలి, సేవకుడు ఉండాలి. అందుకని ఈ క్రమం, ఈ నియమం, ఈ పద్ధతి. వారం కొంచెం ఒక చర్చికి వెళ్ళొచ్చుగా, ఇష్టం వచ్చిన పోవచ్చుగా, ఈరోజు ఏడుంటే ఇంకో చోటికి రేపు ఉండొచ్చుగా. కానీ ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు, మర్చిపోవద్దు. ఈనాడు సంఘాలకి ఈ క్రమం అర్థం కావట్లేదు. పరలోకం కావాలన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. మత్తయి సువార్త 19:11 చూడండి. ఒక మాట అండర్లైన్ చేసుకోండి, మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఈ మాట, ఇటువంటి మాటలు, విలువైన మాటలు, చాలా బలమైన మాటలు. ఈ ముత్యాల వంటివి, ₹1,00,00,000 కంటే విలువైన మాట. అనుగ్రహము నొందిన వారు తప్ప. అనుగ్రహం, ఆగ్రహమా? ఆగ్రహం అంటే కోపం, అనుగ్రహం అంటే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యం, దేవుని కృపను పొందుకున్నవారు తప్ప మరి ఎవరును. అది విషయం. క్రమబద్ధీకరణ, ఆధ్యాత్మిక ఆ స్పృహ ఎవరు అర్థం చేసుకుంటారో తెలుసా? అనుగ్రహం పొందిన వాళ్ళే. ఆగ్రహం పొందిన వాళ్ళు ఏంది వారం ఏడుకి రావాలా ఏంది, ఏందో మరి. బయట వాళ్ళు చూడు ఎట్టపోతున్నారు, వాళ్ళతో పాటు పో నరకానికి. చేసేదేమి లేదు, చేసేదేమి లేదు. అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు వీటిని అంగీకరించలేరు. అంటే దేవుని సంధికి వచ్చే వాళ్ళు కొద్ది మంది దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నారు. ఎవరు తెలుసా? దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యానికి అప్పగించుకున్న వాళ్ళే ఆయన అనుగ్రహాన్ని పొందుకోగలుగుతున్నారు. అందుకని పౌలు అంటాడు, నేను కనికరింపబడ్డానంటాడు. పౌలు గారి పరిస్థితి ఏంటి తెలుసా? యేసుప్రభువుడు యెహోవా ధర్మశాస్త్రం గమాలీయేలు పాదాల కాడ నిష్టగా నేర్చుకున్న నిష్టగల పరిసయుడిని. చాలా 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 నిష్టగా పాటించేవాడిని నేను. ధర్మశాస్త్రాన్ని కఠినంగా అవలంబించా. ఆ రోజుల్లో ఆ ధర్మశాస్త్రాన్ని కఠినంగా అవలంబించిన అట్లా ఉండాలి తెలుసా? చూడండి ఒకసారి, యోహాను సువార్త 16వ అధ్యాయం. అందుకనే సంఘాన్ని హింసించడానికి కూడా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు వెనకాళ్లే. 16వ అధ్యాయం 2వ వచనం. ఏందట యోధా మత ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించిన ఏందో తెలుసా? యెహోవా దేవుని కాకుండా యేసు ప్రభుని వెంబడించే వాళ్ళని చంపడం కూడా సేవగా ఎంచబడ్డది. కనుకనే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. అంటే వాళ్ళ ధర్మాన్ని స్థాపించడం కొరకు చంపడం కూడా సేవగా ఎంచారు. యేసు ప్రభు దీన్ని నేర్పలేదు, ఆయన ప్రాణం పెట్టడమే నేర్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చంపడమే సేవగా ఎంచారు. ఈరోజు కొన్ని మతాల్లో వాళ్ళు మతోన్మాదులుగా మారి దాన్ని ఒక సేవగా ఎంచారు. మా ధర్మాన్ని స్థాపించడం. నేను అంటాను, క్రైస్తవ్యంలో కూడా ఈ మతోన్మాదం ఉంటే అది దేవుడు కోరుకోడు. మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన, మార్గాన్ని చూపడానికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ క్రైస్తవ దేశాల్లో కూడా ఒకవేళ హైందువులు ఉంటే
వాళ్ళు మా దేశంలో ఉండకూడదని గర్వాపసి అన్నట్టుగా గందరగోళం చెప్తినంట. దేవుడు దాన్ని కోరుకోడు. మతాన్ని స్థాపించలే, మార్గాన్ని చూపాడు. మనుషుల్ని మాయ చేయలే, మనసులు మార్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. అందుకని పౌలు గారు అంటాడు, దేవుని కనికరాన్ని పొందుకున్నా. అంతవరకు ఏమనుకున్నా, యోధా మతాన్ని తప్ప మరొక మార్గంలో వెళ్ళే వారిని చంపినా కూడా దేవుడు ఒప్పుకుంటాడు. అదే సేవ అనుకున్నాడు. కనికరించబడ్డాడు, కృప పొందాడు. కనుక సంగమా, దేవుని అనుగ్రహం పొందుకొని ఈ చివరి దినాల్లో స్థిరమైన భక్తిలో నాటబడదుము గాక. ఆమెన్. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాలు. పనిలో నమ్మకత్వం కనపరిచాడు. 5 సంగతులు చెప్పా నమ్మకత్వం కొరకు. 5 సంగతులు 4వ సంగతి మనం చూస్తున్నాం, పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలని. ఇర్మియా 33:22 లేవి గోత్రం పరిచయం చేశాడు. లేవి గోత్రం నేను విస్తరింపజేస్తానన్నాడు. పరిచర్య చేయడం ఆశీర్వాదం. దేవుని పని చేసేవారికి మనం ఉండాలి. దేవుని పని చేసేవారు మనం ఉండాలి. బయట సంఘాల్లో బయట కోటల్లో పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు బలే చేస్తున్నారు అంటావు. మరి నీ చర్చ నువ్వు చేస్తావా? ఆడికి బలి చేస్తున్నారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకంటూ ఒక సహవాసం ఇచ్చాడుగా, నీకంటూ ఒక సంఘం ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బాధ్యత లేదా? అంటే బయట సంఘాల్లో చేసే వాళ్ళు చూసి బలి చేస్తున్నా చెప్పుకోవడానికి సరిపోయింది. కానీ మరి నా బాధ్యత ఏందో ఒకసారి ఆలోచించావా? ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఏం తెలుసుకుంటున్నాం మనం? ఆ కోటాలకు వెళ్తే, ఆ సంఘంలో కోటాలకు వెళ్తే బలి పరిచయం చేస్తున్నారా, బలి సేవ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? బాడాయి కబుర్లు చెప్పుకుని ఊరి మీద తిరుగుతావా? నీకు బాధ్యత లేదా? నీ సంఘం పట్ల నీకు బాధ్యత లేదా? నీ పరిచయం పట్ల నీకు బాధ్యత లేదా? మరి వాళ్ళ పాస్టర్ బలి చూస్తున్నారా, మరి నీకు ఒక సేవకుని ఇవ్వలేదా? మరి నీ సేవకుడి పట్ల నీ బాధ్యత ఏంది? ఎంత విచిత్రం చూడండి. అంటే వాక్య గమనం లేక ఈ పరిధులు. వాక్యం అర్థమైందా? వాక్యం పట్టుకుందా? వాక్యం స్థిరపరిచిందా? నేనంట నీ ప్రాణార్పణగా నీ జీవితాన్ని బలిపీఠంకి అంకితం చేసేస్తావు. అర్థమైతే గట్టిగా చప్పలు కొట్టి కేకేస్తావు. ఉలుకు బలుగా అని చూస్తావు. ఎందుకు నువ్వు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతర సంఘాల్లో పరిచయం చేసే వాళ్ళు చూసినప్పుడు నీకేమర్థం అవ్వాలి? నేను కూడా పని చేయాలా? అది గదు గ్రహింపంటే, అది గదు కట్టబడ్డం అంటే, అది గదు నిన్ను అప్పగించుకోవడం అంటే. ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు సార్. ముచ్చట్లు అసలు చెప్తే అసలు తనివి తీరదు. భలే చెబుతూ ముచ్చట్లు. మరి నీ సంగతి ఏంది? నడుము వంచవా? నేలమట్టు తగ్గించి పని చేయవా? దేవుని సేవలో, దేవుని పనిలో నువ్వు పనికిరావా? ఎప్పుడు పనికొచ్చేది? అంత అరిగిపోయి మంచాన్ని పరిమితం అయిపోయి రేపో మా పన్నప్పుడు అయ్యా దేవుడు లేపితే దేవుడికే. ఎందుకు? దేనికి దేవుడు లేపేది? నిన్ను ఉన్నంతకాలం ఏం చేసి వచ్చావు? ఎంత దారుణం అండి. గ్రహింపు వస్తుందా? మనకి ఆలోచన వస్తుందా? దేవుడు నిన్ను ప్రేమించి ఒక సహవాసం ఇచ్చాడే. ఒకప్పుడు ఆదివారం ఎరగని ప్రజలు కదండి, నీ కొరకు నీ మధ్యలోనే సేవకుని పెట్టాడే, నీకు అందుబాటులో పెట్టాడే. 2 అడుగులు ఎత్తే దేవుని మందిరంకి వచ్చి పడతావే. ఎన్ని కోటాలు జరగట్లే, ఎంత పరిచయం జరగట్లే. వెంటనే మొహం ఇటు తిప్పుతావు, మాడిపోయి మూగుడు పేరు చేసుకుని ఉపయోగం ఏముంది? ఏది గమనం వస్తుంది? ఏది నీ అప్పగింపు? ఏది నీ సమర్పణ? ఏది నీ త్యాగం? ఏది నీ ప్రయాస? దేవుడు ఎన్ని వెలకట్టి సార్ నీకు జీతం ఇచ్చేది పరలోకంలో. ఎన్ని వెలగట్టి కదా నీకు జీతం ఇచ్చేది పరలోకంలో. మరి ఏది బహుమానం పొందే స్థాయి? బహుమానులు ఎత్తుంటే వాళ్ళ మధ్యలో నిలబడి భలే వాడరా సూపరా, నేను చూసారా వాడి చర్చిలో, అమ్మో ఎంత సేవ చేసి ఇవ్వాల. ఆడికి పోతే ఎవడెత్తాడు? ఆడికి. మరి నీకో సప్పలు కొట్టే బ్యాచా? ఒబ్బర మాటలు చెప్పే బ్యాచా? దేనికిది? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ ద్వారా కూడా ఆయన పని చేస్తాడు. ఆమెన్. సేవకునితో కలిసి నిలబడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు ఆయన.
ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదు. ₹1 అదనంగా ఇవ్వడం అద్దతలాడిపోతాం. కొన్ని సంఘాల్లో నిన్న ఒక తమ్ముడు పాస్టర్ గారు చాలా ఫ్యాట్ తీసుకున్నాం. ఏంది అబ్బాయి అంటే సంఘం ఏమని చెప్పి లేదయ్యా, ఒక అతనే స్పాన్సర్ చేస్తాను అన్నాడు. ఏంది ఫ్యాట్? అసలు ఆ బాధ్యతలు, ఆ భారాలు మనుషులకి ఎక్కట్లే. మనోళ్ళకి ఏకడు ఇచ్చాడా, అమ్మా వాడు ఇస్తాడులే, ఆడు ఇవ్వదు అట్ట, ఆడు బాగానే వచ్చింది, మరి నీకు రావట్లేదా, మరి నీ సంగతి ఏంది? మొత్తం ఉడుచుకుపోయిన తర్వాత వస్తావా ఏడు మొహం వేసుకొని? ఇంకెప్పుడు బాధ్యత వచ్చింది మనకి? పరిచర్య ధర్మం ఏమర్థమవుతుంది మనకి? ఏం కట్టబడుతున్నావు సార్? మరీ దారుణం. నువ్వు గీకే కొలది ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. గీకుడే 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 గీకుడే, నీ బతుకంతా గీకుడే. ఆ స్థితి బయటికి రావాలి మీరు. నా ఆశ ఏంటంటే నాకేదో కొరత వచ్చిందని చెప్పట్లే, కొరతలన్నీ తీర్చే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఆమేన్. ఆ కొలంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నా, అంతే, అంతమించి ఏం లేదో. నమ్మకస్తులుగా ఉండాలి. పరిచయలో నమ్మకస్తులు, మనం పని చేయాలి. మెప్పులు కోరేది కాదు పరిచర్య, గంటలు కోరేది కాదు పరిచర్య, సాల్వలు కోరేది కాదు, సన్మానాలు కోరేది కాదు పరిచర్య. దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా నిలవాలి అన్న మనసు మన హృదయాన్ని కట్టాలి. ఆమేన్. హల్లెలూయా. లేవి గోత్రాన్ని మనం చూసాం. దేనికి కొర్రగాని ప్రజగా ఉన్న వాళ్ళని దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టేశాడండి. ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కాదన్నాడు, అంతే, ఒక్క మాటతో. మిగతా 11 గోత్రాలు వాడు వేస్ట్రా బూస్ట్రా వేస్ట్ అని చెప్పిన వాళ్ళు దెబ్బకు నోటి మీద వేసుకున్నారు. ఏం పొందుకున్నాడు రాడా, అంతే. మరి నీ స్థాయిని మార్చేవాడు పైన ఉన్నాడు సార్. అమ్మా, నీ కుటుంబ స్థితిని మార్చేవాడు పైన ఉన్నాడు. ఆయన మనసు గెలుచుకుంటే చాలు, పరిధులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. కొంచెం టైం బట్టి వచ్చాము, లేట్ అయినా లేటెస్ట్గానే ఆయన పని చేస్తాడు. ఆమేన్. దేవుని చిత్తం తెలుసుకుని ప్రజలు మారిపోయారండి. యెషయా పుస్తకం 6:1 ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అని ఉంది. ఎవరి రాజు, ఎవరి ఉజియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయాను అని ఉంది. గర్వం ప్రమాదం అని చెప్పాను. 5 జాతుల వారు గర్వించారని మాట్లాడతా మొదటి జాతి మోయాబుల కోసం చెప్పాను, ఐగుప్తుల కోసం మాట్లాడుతున్నాను. ఐగుప్తులు గర్వించారు. నిర్గమ 18:11 ప్రకారంగా గర్వం చాలా ప్రమాదమైంది. గర్వించకూడదు. గర్వం ఎంత ప్రమాదమై అంటే మనల్ని కీడులో నెట్టేస్తుంది. ఐగుప్తులు గర్వించారు. ఐగుప్తులు ఏముంది? అల్పకాల పాపభోగం. ఐగుప్తులు ఏముంది? అతిశయం ఉంది. ఐగుప్తులో ఉన్న వారికి కలిగింది ఏంటి? అవమానం, రోగాలే. రోగాల కారణాలు చెప్పాను. ఆ 4 కారణాల్లో చివరి కారణం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. ఇది మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకే అని. మహిమను గురించి ఎన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. మహిమను గురించిన జ్ఞానం మనకు ఉండాలి. మహిమను గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి. నిజమండి, నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్య నానబెట్టుకుని చెప్తున్నాను. దేవుడి మాటలన్నీ కూడా పరలోకం రికార్డ్ చేస్తున్నాడు. నీ మైండ్లో రికార్డ్ అవ్వాలి. మహిమను గురించిన ప్రత్యక్షత లేకపోతే ఇవి అర్థం కావు. నేను కోరుకునేది ఏంటంటే నువ్వు చర్చి దాకా రావడమే కాదు, నువ్వు పరలోకంలో కట్టబడాలి. నువ్వు పరలోకాన్ని కట్టబడాలంటే ఒకటే ఒక రీజన్, మహిమను గురించిన ప్రకటన నీకు రావాలి. అవండి, ఆ మహిమను గురించి జ్ఞానం లేదనుకోండి, ఇది ఈ లైవ్ ఉంది కదా, ఈ లైవ్లో కొంతమంది ఉంటారు. ఓ పాస్ట్ గారు హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు, పట్టు ఉంటే ఒక 40 మంది ఉంటారు అనుకుంటా. కెమెరాలో పెట్టాడు. అసలు ఎట్ట జూమ్ చేశారు తెలుసా? అసలు ఎట్టుందో తెలుసా? వాము 1000 మంది ఉన్నారనిపించాడు. జూమ్ చేశారు. తీరా చూస్తే ఆడుంది ఎంతమంది? అంటే ఏంది? ఏళ్ళను వేరే వ్యవహారం అయిపోతుంది. అందుకని మహిమను గురించి ప్రత్యక్షత అనుకోండి, అసలు లైవ్లో అసలు నేనే కనబడకూడదండి బాబు. అసలు నేనే కనబడకూడదు. ఒకరోజు రాబోతుంది, అసలు నేనే కనబడను.
త్వరలో కెమెరా తీసుకున్న తర్వాత అసలు నేను కనబడినగా స్వరం ఏమడుద్ది, ఎవరు కనబడరు. ఇక జనం బాగా వచ్చిన అలా తీసిమనుకో, బాగా వచ్చారా జనం, బాగా వచ్చారా, బాగానే ఉన్నారా. దేనికి బడాయి మాటలు దేనికి, ఉపయోగం దేనికంటే మహిమను గురించిన ప్రత్యక్షత ఉందనుకోండి, ఇవేమి కోరుకోం. ఎట్లా ఉంటుంది తెలుసా, నేను తగ్గాలి, ఎవరు హెచ్చాలి, చర్చి కానుకలు ఇచ్చేవాళ్ళ, బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళ, పాస్టర్ గారు తగ్గిపోవాలి, ఎవరు ఎక్కాలా ఇచ్చేవాళ్ళ, ఎవరు అది కాదు సంఘానికి బలం. అట్టయితే ఎవరు వస్తారండి, అట్టయితే ఎవరు అంటారు, నేనంట పరలోహాన్ని కోరుకునే వాళ్ళే అంటారు. ఈ ప్రత్యక్షలోకి ఎవరు రాగలరు, ఈ ప్రకటన రావాలి సార్. మనం మరుగైపోవాలి. 2 రెక్కలతో ముఖాన్ని, ఎందుకు ముఖాన్ని మనం కనబడకూడదు. ఫ్యాన్ ఇచ్చామనుకోండి, ఈ ఫ్యాన్ రెక్కలకి పేర్లు బెల్లం అల్లం సుబ్బారావు. ఏంది బెల్లం అల్లం సుబ్బారావు, భలే తిరుగుతున్నాడు బెల్లం అల్లం సుబ్బారావు గారు. ఇంకా కరెంట్ లేకపోతే తిరుగుతున్నాడు. ఫ్యాన్ ఇస్తే అసలు మనం యాత్తం పెద్ద పేర్లు. ఆ గొప్పకేమో బహుకరించిన వారు, వాళ్ళ ఇంటి పేరు, కొడుకు పేరు, కూతురు పేరు, కోళ్ళ పేరు, ఇంకా లేవు రెక్కలు. లేకపోతే మిగతా కూడా ఉంటే వాటి కూడా వేస్తారు. దేనికి మేము నేర్పేది అసలు ఈ చేతి తెలియకూడదు. బైబిల్ చెప్తుంది. పాస్టర్ గారా తీసుకు ఎంత, 10 రూపాయలు తీసుకో పాస్టర్ గారు, దేవుడికే. అరే మీ దొంపదేగా ఇంకెప్పుడు వచ్చేది, ఈ మాయిదరు ఎవరు సావట్లేదా, నేనిచ్చా. అసలు దేవుడు ఇచ్చింది మనం ఇస్తుంది కదా, ఎంత ఇచ్చినా కూడా తక్కువేనండి బాబు. ఆయన ఇస్తేనే కదా ఈ ప్రత్యక్షత, ఈ ప్రకటన నీ హృదయాన్ని కట్టిందా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ సహవాసం ద్వారా చాలా మంది సేవకులు వ్యక్తిగతంగా సహకరించాను. కేవలం నేను ఒకటే అసలు ఆ పేరు వినపడదు, అసలు స్టేజీల మీద కానీ చెప్పే పనులు వద్దు. మందిర నిర్మాణం కోసం చాలా మంది సహాయం చేశా. అందుకనే దేవుడు ఇట్లా కట్టుకోవడానికి సహాయం చేశాడు. నాకు నమ్మకం, మనం ఏం విత్తుతాం అది కోస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఈ పరిస్థితుల్లోనే మనకు అందే దాన్ని బట్టే ఈ రకం కట్టే పరిస్థితులు ఆడేసి మనం ఎవరిని అడిగేది లేదు, వచ్చేది లేదు. నువ్వు ఎట్లా ఉంటావంటే అయ్యగారు అడగలేదు కదా, హల్లెలూయా. ఇక ఆయన అడిగితే నేను అడగకపోతే హల్లెలూయా. నీ బాధ్యత ఏంది, నీ స్పృహ ఏంది అర్థం కాకే నీ దరిద్రం అదే కదా. నేను అంటాను, మహిమను గురించిన ప్రత్యక్షత మనకు రావాలి. ఆమెన్. జ్ఞానం మనకు రావాలి. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. ఆమెన్. హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. ఇది మ్యాటర్ అండి. అసలైన మ్యాటర్ అని తెలుసా, దేవుని మందిరాన్ని మహిమ నింపాలి. ఆమెన్. స్వార్థాలు కాదు, కక్షలు కాదు, కలహాలు కాదు, అభ్యంతరాలు కాదు, ఆటంకాలు కాదు, పెత్తనాలు కాదు, పైత్యపు అలవాట్లు కాదు. దేవుని మందిరాన్ని మహిమ నింపాలి. నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక, నా తపన, నా ఆశ ఒకటే, ఈ మందిరాన్ని, ఇదిగో ఈ రేకుల మందిరం అవ్వచ్చు, ఈ మందిరాన్ని దేవుని మహిమ నింపునుగాక. ఆమేన్. దేవుని మహిమ నిలబడిందా, నిలిచిందా, నింపిందా? కేకలు ఒకటే, యెహోవాయే దేవుడు. ఆమేన్. ఆత్మల సంపాదన మనం చూడగలుగుతాం. కనుక మందిరాల్లో కుల ప్రాంతీయ అభ్యంతరాలు ఉండకూడదు, చచ్చిపోవాలి. నేనంటాను, ఈ గోవిందపురంలో స్థాపించిన ఈ పరిచర్య కుల సంఘం కాదు, సంఘం, ఆయన శరీరం. అందరూ కలవాలి. బయట ఉన్నోడు సైతాన్ బ్యాచ్, వాడికి తెలియదు, వాడు సైతాన్ గాడు, వాడు చెప్పే మాటలకి ప్రలోభించబడకూడదు. మనం ఇంట్లో చేర్చబడ్డాం. ఇది ఎవరి శరీరం? నాది కాదు, నీది కాదు, ఆయనది. ఆయన శరీరాన్ని గాయం రేపావా, డొక్కసించి డోలు కడతాడు ఆయన.
ఈ భయం కలగట్లేదండి. పల్లెటూరులో ఇటువంటి ఇలా కొన్ని 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 కులాల మధ్యలో కట్టే సంఘాల్లో కులతత్వాలు, ప్రాంతీయ తత్వాలు. నీ పెత్తనం ఏంది అసలు? నేనంట మన సంఘంలో ఎవడికి పెత్తనం లేదు, నాకే లేదు. ఎవడికి లేదు? నాకే లేదు. నేను పెద్దపాలేరునండి బాబు. కొంతమంది ఏంది ఆడి పెత్తనం చేస్తున్నాడు, ఏంది ఎవడికి చేస్తున్న పెత్తనం? ఏడా ఎవడికి ఇచ్చాడు పెత్తనం? బోడి పెత్తనం. విచిత్రమైన మాటలండి ఇవన్నీ. సావాలా, ఏక ఆలోచనలోకి రావాలా, మీరు కట్టబడాలా, మీరు కదిలించబడాలా, పాడైన బలిపడం ఇవ్వాలి, బాగు చేయబడాలా. ఇంకా క్రాకులు ఉన్నాయి, అక్కడక్కడ క్రాకులు వచ్చినాయి, ఆ క్రాకులు మొత్తం పూడ్చబడాలా. నేనంట ఈ సహవాసంలో మాత్రం అటువంటి భేదాభిప్రాయాలు దయచేసి తీసుకురాకండి. రాజకీయ రంగు పూయకండి. పెత్తనాలు పై చేయి ఎవరికి లేదు, నాకే లేదు. నేనే పెద్దపాలేరునేడా. ఎవడని ఉంటే నాతో కలిసి పని చేయడమే, బోడి పెత్తనాలు చేయడం లేదు. కొన్ని సంఘాల్లో ఆ దరిద్రాలు ఉన్నాయి కనుకనే కట్టుబాట్లు కొన్ని 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 ఉండిపోతున్నాయి సంఘాలు. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఆడికిలో ఆత్మీయ సచ్చినోళ్ళే. అటువంటి సంఘాల నుండి వాళ్ళు ఆత్మీయ చచ్చిపోతారండి, బతకరు, బలపడలేరు. కనుక అటువంటి కట్లు సంఘాల్లోకి రాకూడదు. ఇవన్నీ తెగిపోవాలి, అగ్ని దిగి రావాలి. నెంబర్ 1, పడిపోయిన బలిపీఠం కట్టబడాలి, అంతే. నేను అంటాను, అభ్యంతరాలు తొలగిపోవాలి. మీలో ఇంకా చాలా మందిలో అది ఉన్నాయి. అవన్నీ వేలుతో సహా దేవుడు పెకిలించునుగాక. ఆమేన్. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, అన్ని బలాల కంటే, రాజకీయ బలము కంటే నా దేవుని బలము గొప్పదని గోవిందపురం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ముందుగా నువ్వు చూడాలి, నీ కళ్ళు తెరవాలి. అన్ని బలాల కంటే నేను ప్రకటిస్తున్న యేసు, నన్ను పట్టుకొచ్చి నిలబెట్టిన యేసు బలం గొప్పదే. కట్లు తెగిపోవును గాక, బంధకాలు తెగిపోవును గాక. ఎవరన్నా తేడా చేస్తే మొట్టిగా ఇచ్చి దేవుడు లాకొచ్చి కూర్చోబెట్టును గాక. ఏం చేస్తాం? మనం చేసేదేం లేదు, చేస్తే ఆయనే చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకంతే సార్, మనం ఏం చేస్తాం? మనం అంటే అయ్యగారు అన్నాడు, ఏమన్నాడు తెలియదు, అన్నాడు ఇంక ఇదే గోల. ఈ దరిద్రాలు జావాలి, దేవుని మహిమ దిగాలి, పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. 2, ఏం చేయాలి? పునాదులోనికి రావాలి. ఇంకా ఇంకేం చేయాలి? లోతైన అనుభవంలోనికి రావాలి, లోతుగా భక్తిని కట్టుకోవాలా. ఇంకా కట్టెలు అటు ఒకటి విసురుతాం, ఇటు ఒకటి విసురుతాం. ఏడంటుకుంటుంది. ఏలియా గారు ఇప్పుడు వరకు కూడా కర్మేల పర్వతం మీద ఉంటే అది అంటుకునేది కాదు, ఆయన తెప్పలు పడతానే ఉండేవాడు. ఏం చేశాడు ఆయన? క్రమంగా పేర్చి ఇంకా 4 తొట్లు నిండా నీళ్ళు నింపాడు. నీళ్ళంటే దేవుని వాక్యం, నీళ్ళంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ చేత నింపబడదు గాక. ఆమేన్. దేవుని ఆత్మ చేత నింపబడే వారిగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే నెంబర్ 1 ఏం చేయాలి? లోకాసు వార్త 24:53 చూడండి. కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. లోకాసు వార్త 24:53. దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెబుతున్నారు. స్తోత్రాలు చెప్పాలి. ఏం చెప్పాలి? కొంతమంది స్తోత్రం చెప్పడం ఎంత ఇబ్బందో. సొల్లు చెప్పమానండి, నోరు నొప్పట్టుకొని మాట్లాడతారండి. స్తోత్రాలు చెప్పమంటే ఏందో మరి అసలు సాలిపోయి రాలిపోయాడు. ఏం చెప్పాలి? హుషారుగా ఏం చెప్పాలి? ఎడతెక్క ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలండి. కొంతమంది గమనం లేని వాళ్ళు ఉన్నారు. ఈ చిత్రం ఏం తెలుసా? క్రైస్తవులను దరిద్రం ఏం తెలుసా? నాకు ఇప్పటికీ అర్థం కాని దరిద్రం అండి. పక్క సంఘం వాళ్ళు పక్క సంఘాన్ని భలే క్రిటిసైజ్ చేస్తారు. తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం ఖండించు. ఇక నాదే గొప్ప, నేనే రైట్ అన్నట్టుగా ఎర్రవిగితే కుదిరే పనులు కాదేడా. ఓడబీకి అవతలకి వేస్తాడు. స్తోత్రాలు చెప్పాలి. కొంతమంది అసలు ప్రార్థనలో స్తోత్రాలు చెప్పరండి. ప్రార్థనగా అటాక్, స్టార్ట్, రెడీ, 1 2 3 స్టార్ట్, మ్యూజిక్, కమాన్ అన్నాడు. చూసుకో, ఇదిగో ప్రభు, అదిగో ప్రభు, అంతే ప్రభు, ఇంతే ప్రభు, ఏ ప్రభు, ఏంటి అట్ట
మొదలుగా అసలు అబ్బో ఆయన తల తినేటట్టు మాట్లాడతారండి. స్తోత్రాలు చెప్పాలి. గనుడా నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం. గొప్ప చేయాలండి ఆయన్ని. స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రాలు చెబితే మన నాలుక సడలింపబడి, నత్తి వాని నాలుక వల్లే సడలింపబడి భాషలు మాట్లాడడం ప్రారంభిస్తాం. ఆమేన్. లోకా సువార్త 24:49. పై నుండి శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి. నిలిచి ఉండాలి, స్థిరంగా నిలవాలి. ప్రభా నీ ఆత్మతో నింపయ్యని స్థిరంగా స్థిర బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. నిలకడ ఆడుందండి ఈనాడు క్రైస్తవ్యం. ఆడి నిలకడ ఉంది, నిలకడ లేదు. నేనంటాను కాలు గాలి పిల్ల గిట్టాడు తిరగొద్దు. నిలకడగా ఒక సహవాసంలో లోతుగా నాటబడు. ప్రభు అన్నాడు పై నుండి శక్తిని పొందాలి. పై నుండి శక్తిని పొందాలి. గాలి చేత రేపబడే మనం పొట్టు కాదు, సముద్ర తరంగం కాదు, చెట్టు. ఆమేన్. చెట్టు గాలిగానే ఇటు దూకుద్దా, గాలి ఇటు దూకుద్దా, ఎటు పోయింది అనుకో ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? గాలి రాగానే ఎటు దూకింది అనుకో మాణిక్యమా ఏం చేస్తావు? నీ ఇంటిని కూడా ఓడబిక్కొని పోద్ది. ఏం చేస్తావు? పోద్దట చెట్టు అటు పోద్దామా? నువ్వు చెట్టా పొట్టా చెప్పు. నేను పెద్ద పేడు అన్నాడు చూస్తుంటివి నువ్వు. అలా లేదు ఆడ బైబిల్లో. చెట్టా పొట్టా వాడు చెప్పు. అందుకని పేడు అన్నాడు చూస్తారు. ఎందుకు అర్థం కాదు. చెట్టు లోతుగా నాటబడు. గాలితో అలా ఊగుద్దేమో కానీ కొన్ని చూడండి గాలి బాగా అలా పడుతుంది, మళ్ళీ ఎక్కుతుంది. పడిపోయింది అనుకున్నారా? నిలబడుద్ది. ఎందుకు? లోతుగా వేరుపారింది. నిలకడ, నిలిచి ఉండాలి, స్థిరపడాలి, బలపడాలి, ఆయన వైపు తేరి చూడాలి. అప్పుడు దిగి వస్తుంది అగ్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 1:4. అపోస్తుల కార్యం 1:4. ఏం చేయాలట చెప్పండి? కనిపెట్టాలి. మనమే కనుగొట్టినట్టు కనిపెట్టబట్టి కనుగొడతాయి. నువ్వు ఒక్క కనుగొట్టిన తర్వాత తెగులు వచ్చిన కోడి పెట్టలేగా. కనిపెట్టమంటే ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన అంటే చాలు ఎక్కడ లేని నిద్ర వస్తుందండి కొంతమందికి. ఇది ఒక ఆత్మ, అది నిద్రాత్మ. భూమి మీద రకరకాల ఆత్మలు ఉన్నాయి. దాంట్లో నిద్రాత్మ, గాఢ నిద్రాత్మ కూడా ఉంది. దేవుడేమో నాపతో నింపబడు తల్లి, తల్లిగా, పిల్లగా, చెలిగా, ఇంకా అబ్బాయిగా ఏం చేయాలా? నా ఆత్మతో నింపడమండి. గాఢ నిద్రాత్మ. మిమ్మల్ని లేపడమే సరిపోతుంది మా బతుక్కి. ఎలా ఉండ? కనిపెట్టాలి. కనిపెట్టాడు. కీర్తన 40:1. ఎంత సహనం ఉండాలండి. సహనంతో కనిపెట్టాలి. విసుకొత్తది ప్రార్థనలో. ఎంతసేపు ప్రార్థన ఏంటి? వదిలిపెడితే ఊరి మీద అడ్డమడి తిరుగుతావా? ఓరకనే ఆడ విసుకొండదు, ఆడ చికాకుండదు. చర్చిలో కూర్చోవాలి, అంత విసుకో. నేనంట అదొక చీకటి ప్రభావం. నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు విసుగు కలగడం, ఎక్కడ లేని బద్ధకం కనబడుతుందా? నువ్వు ప్రార్థనలో పెనుగులాడాలి. ప్రార్థనలో పెనుగులాడాలా. చర్చిలో పట్టుమంటూ ఒక అర్ధ గంట సేపు కూర్చోలేరండి కొంతమంది భక్తులు. ఏందో మరి వాళ్ళ ఆరాధన వాళ్ళే చేసేసి, వాళ్ళ ప్రార్థన వాళ్ళే చేసేసి హల్లెలూయా ఆమె స్తోత్రం వెళ్ళిపోతుంటారు. ఇక అది సహవాసం అంటారా? దాని క్రమం అంటారా? దాని ఒక విధానం, ఒక పద్ధతి దేవుడు పెట్టాడుగా. వచ్చింది అర్ధ గంట మునుపు, మరి గంటన్నర నుంచి వచ్చిన సంగతి ఏందో. మరి విచిత్రం మనం ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి? భయం లేని కోడి బజార్కి ఏం చేసింది? రెట్టెత్తి ఏడిసేది, గుడ్డేసింది అట. మరి ఏం చేస్తాం? అన్ని తాలింపేసేవాడు లేక. నిలబడాలండి. దేవుని సన్నిధిలో పట్టుమంటూ కొద్దిసేపు ఉండని. భలే కొంతమందికి అసలు వెయిటింగ్ అంటే ఇరిటేషన్. అబ్బో
ఎవరైనా మొత్తం చెప్పి ఉండమని చెప్పాను, వెయిటింగ్. అబ్బో నాకు వెయిటింగ్ అంటే పరమ సికాకు, నేను వెయిట్ చేయలేను. వీడి కోసం మాత్రం ఇంకోటి వెయిట్ చేయాలి, వీడు మాత్రం ఇంకోటి కొరకే అస్సలు నిమిషం కూడా వెయిట్ చేసేది లేదు. టపా రావాల్సింది అంతే, చెక అయిపోతుంది అంతే. ఈడైతే మాత్రం జాగులు చేయొచ్చు, జాగింగ్లు చేయొచ్చు, ర్యాగింగ్లు చేయొచ్చు. అవతలోడు మాత్రం ఇక నిలిచి ఉండాల, ఈడు మాత్రం ఆగలేడు. నేను అంటాను, రవ్వంతా ఆగలేని వ్యక్తి దేవుని సొల్లు ఎలా గడపగలుగుతావు? నేనంట దేవుని సొల్లు కనిపెట్టాలండి. వెయిట్ అండ్ సీ. నేను కూడా కనిపెడుతున్నాను. ప్రభువా, నువ్వు ఇచ్చిన దర్శనం గొప్పది. నేను బలహీనుండే, కానీ నువ్వు నాకు ఇచ్చిన దర్శనం గొప్పది. దీన్ని నేనైతే పట్టుకోలేను, నువ్వు దీన్ని పట్టి నడిపించాలి. దీన్ని జరిగించగలిగిన దేవుడు నువ్వే. ఒకే ఆశ, ఒకే నిరీక్షణ దేవుడు నిలిపాడు ఇక్కడ. ఈ ఊరిలో ఇంకోసారి సేవ చేయడం కష్టమా? 4 మాటలు చెప్పి నలుగురు పోగు చేయడం పెద్ద కష్టమా? నిలమన్నాడు ప్రభు, చెప్పాడు నువ్వు గోవిందపురం నిలువ అన్నాడు. నేను అడిగా, ప్రభా ఈ పరిస్థితులు నేను ఇక్కడ ఉండలేను, ఐ నెవర్ బీ ఇన్ దిస్ ఏరియా, లార్డ్ గివ్ ద ఛాన్స్ టు గో అవే అన్నప్పుడు ఆయన నిలిచి ఉండు, ఫినే బే ఇన్ దిస్ ఏరియా, ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద హోలీ చర్చ్ అన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ సంఘాన్ని కడతానన్నాడు. ఆ ధైర్యం నాకుంది. దేర్ ఇస్ ఎ డే టు సీ ద హోలీ చర్చ్. పరిశుద్ధ సంఘాన్ని కడతాడు. అందుకనే ప్రక్షాళన దేవుడు చేస్తున్నాడు. వినగా తినగా చెప్పండి. తాగ్గా చల్లగా ఉంటుందా, మెల్లగా ఉంటుందా? చెప్పండి. పాడగా మనది పోయిందంటవా? పోదుగా, అభివృద్ధి పొందుద్దుగా. దేవుని వాక్యం వినే కొలది నా ఆశ ఒకటే. ఏమంటే నేను వచ్చి కొత్తలో ప్రార్థన చేసి ప్రవచనం చెప్పేవాడిని. ఇక వచ్చే వాళ్ళన్నా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏం చెప్తాడు, ఇక ఇంత మించి వాక్యం లేదా, వాక్యం వినరా అంటే మీరు దేవుడి దగ్గరికి వస్తే నేను గద్దె కాడ కూర్చున్నట్టు టపా ప్రవచనం చెప్తే హల్లెలూయా, ఆమె స్తోత్రం, హల్లెలూయా కానుకి వెళ్ళిపోతావా? ఇక దేవునితో కనెక్ట్ అవ్వా, దేవునితో కట్టబడవా? దేవుడు నీకొద్దా? వాక్యం నీకొద్దా? గ్రహింపు నీకొద్దా? పరలోకం నీకొద్దా? కాలక్షేప కొరకు దేవుని మందిరకు రావద్దు, అది ప్రమాదమే. మనం దేవుని కొరకు వచ్చాం, ఆయనతో నిలవాలి. ఒకరోజు మనం ఆయనతో ఉండబోతున్నాం. ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించానో మొత్తం రూట్ మార్చేసా. ఒకటే, ఏమంటే ప్రార్థన చేస్తున్న దేవుడు చెప్తాడండి వాక్యం. నేను చాలా స్థలాలకు వెళ్ళా వాక్యం చెప్పడానికి. వాక్యం అయిన తర్వాత చెప్పే సాక్ష్యాలు ఒకటే, పాస్టర్ గారు దేవుడు మాతో మాట్లాడాడు, పాస్టర్ గారు ఈరోజు మా సంఘానికి కావాల్సిన వాక్యం ఇచ్చావు. గురవైపాలెం వెళ్ళా, గురవైపాలెం ప్రజలు ఒకటే రథం పెట్టారు. ఏం తెలుసా, ఇన్ని సంవత్సరాల్లో సేవకులు చాలా మంది వచ్చారు, కానీ కావలసిన వాక్యం చెప్పింది నువ్వు అక్కడ అన్నాడు. ఏం చెప్పానట? నిద్ర కోసం చెప్పా. ఏం చెప్పా? నిద్ర కోసం చెప్పా, నిద్రపోవద్దని చెప్పా. ఒక ఆమె ఈ ఊరికి సంబంధించిన చుట్టమే, నేను దారిని పోతుంటే టకిమని ఎదురొచ్చి వందనాలన్నా అంది. వందనాలమ్మ, రాత్రి వాక్యం బాగానే ఉంది కానీ ఎక్కువ చెప్పావు. ఏందట? ఎక్కువ చెప్పావు అంటే ఈ పక్కన అంటాడు, ఈ మనిషి తెగ నిద్రపోద్దని చర్చిలో. మరి సొరకపడ్డట్టేగా, టపా అని కొట్టా. దేనికి? నిద్రపోవద్దని. శివరి నుంచి అది ఫస్ట్ నుంచి శివరి దాకా అదే నిద్రే. ఇక ఆ మనిషికి మాత్రం ఇక గగ్గుర్లు పుట్టినాయి. బుద్ధి వచ్చిందా అంటది మళ్ళీ డైలాగ్, కొంచెం ఎక్కువ చెప్పేసు నిద్ర కోసం ఎక్కువ చెప్పానట. తగ్గు చెప్పుంటే నిద్రపోయేది, తగ్గు చెప్పుంటే నిద్రపోయేది. భలే నేర్చుకున్నారండి. ఏం నేర్చుకున్నాం సార్? దేవుని దగ్గరికి వచ్చి మనం చాలామంది అవడానిక, మనం పెత్తనం చేయడానిక, దేవుని వాక్యం అప్పగించుకోవడానిక? ఎంత దారుణం అండి. ఇంకెప్పుడు నేర్చుకుంటామండి, ఇంకెప్పుడు గ్రహిస్తాం, ఇంకెప్పుడు ఆలోచన చేస్తామండి? నేనంట ప్రవచనం, ఈ వాక్యమే ప్రవచనం అండి. ఈ వాక్యం నీకు అర్థమైతే నీ జీవితంలో మేలు చేస్తాడు, దేవుడు నీ జీవితాన్ని కడతాడు. ఈ లైవ్లో చూసే చాలా మంది ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు తారసపడతారు, యూట్యూబ్ ఛానల్లో పోయి చూసిన వాళ్ళు ఉంటారు. అన్న వాక్యం తర్వాత దేవుడు తెల్లు ఫోన్ చేస్తాడు. ఒక ఆమె తెనాల నుంచి ఫోన్ చేసింది, అన్యురాలు తెనాల నుంచి. ఏ చర్చికి వెళ్తాను? హోసన మందిరికి వెళ్తానన్నా, ఆ దరిదాపులో చర్చ్ ఉంది, వెళ్తాను. నేను ఒకటి క్రమంగా వెళ్ళమ్మా, నమ్మకంగా వెళ్ళి. మా పాస్టర్ గారు అదే చెప్తాడన్నా, నమ్మకంగా దేవుని సందికి రమ్మని. అమ్మ అట్లా స్థిరంగా మనం బలపడాలి అన్న. మీ వాక్యం నాకు బాగా ఆదరణ ఇచ్చిందన్న. దేవుని వాక్యంలో ఆ సామర్థ్యం ఉందండి. మనుషుల మాటలో మొత్తం ఉంది, దేవుని మాటలు ఏముంది? మాయ ఉందా?
ఏమని చెప్పండి? మాయ ఉందా? మహిమ ఉంది. దేవుని వాక్యం కదా నేను మాట్లాడేది. పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటే ఏముందని తీసి పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని అప్పగించుకుంటే ఆశీర్వాదం కదా. కట్టబడాలి, కనిపెట్టాలి. దేవుని కాడ కనిపెట్టు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎదురు చూడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నేను దాటి వెళ్ళు. భర్తలోమైన గుడ్డివాడు యేసు ఎవరో చూడాలని, ఆయన కలవాలని, ఆయన కలిస్తే నాకున్న సమస్య పోద్దని ఎరుకో పట్టణం అడుక్కునేవాడు. అడుక్కుని ఒక చోట ఉంటాడా? ఇంటికి తిరుగుతాడు. అడుక్కునేవాడు 33 కూరలో ఇంటికి తిరిగి అడుక్కుంటాడు. కానీ యేసు ప్రభు వస్తాడని తెలుసుకున్న ఆ రోజు నుంచి ఆయన కలిసేంత వరకు ఆ రోడ్డు పక్కనే ఉన్నాడు. ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఇక రాడేమోలే అనుకున్న సమయానకలు దావీదు కుమారుడా జై, ఎత్తండి రా, జై జై. ఆయన కూడా ఎవడో మీ ఎమ్మెల్యే ఎంపీ వచ్చి ఉంటాడులే, ఈ తరహా మనిషి ఎవడో ఒకటి ఉంటాడు అని చెప్పి ఆయన చాలా కాముంటే చూస్తుంటేనేమో సౌండ్లు వేరేగా ఉన్నాయి. ఎవరే అంది ఏం మాట్లాడుతున్నా? యేసు అనగానే ఏం చేశాడు? దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోగలిగి ఆకలి వేశాడు. అక్కడ రాయబడి తెలుసా? ఆయన నిలిచి పిలిచి, ఏంటి చెప్పండి? ఆయన నిలిచి పిలిచి ఏం చేశాడు? అది ఆయన నిలబడతాడు. నువ్వు నిలబడ్డావా? ఆయన నిలబడతాడు. ఈ గోవిందపురం నేను నిలబడ్డానా? నా పక్షం నిలబడితే రాజకీయ నాయకుడు కాదు, లేక నా కులపోడు కాదు, లేక నా అభిమాని కాదు. ఎవడో దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిలబడితేనే కదా అంతా కనబడేది. దేవుడు కనిపెట్టు దేవుని కాడ, ఎదురు చూడు దేవుని కాడ. వ్యర్థమైన స్థలాల్లో కాలవ్యాపనం చేస్తున్నాం, వ్యర్థమైన స్థలాల్లో సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. దేవుని కాడ కనిపెట్టు. ఈ రోజు కాకపోయినా రేపై నీ జీవితంలో మేలు చేస్తాడు. ఈరోజు నిలిచి కనిపెట్టే వాళ్ళు లేరు సార్ సంఘాల్లో. వ్యాధరది, క్రీస్తు లేని క్రైస్తవ్యం కనబడుతుంది. దుఃఖకరం. 100 మంది ఉంటే ఆ 100 మందిలో 10 మందే అర్రా కొరక, 90 మంది తప్ప తాళ చెదారం చెత్తేనండి. 10 మంది అర్రా కొర, 100 మందిలో 90 మంది చెత్తే. దేవుని గాయాలు రేపే వాళ్ళే, ఆయన దుఃఖ పెట్టే వాళ్ళే. ఆ జాబితాలు ఉండకూడదని కోరుకుంటున్నాను. ఆ జాబితాలు ఉండకూడదని ఆశపడుతున్నాను. నువ్వు కట్టబడే గుంపులోనికి రా, ఎత్తబడే గుంపులోకి రా. లోకాసు వార్త 13:13 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడుంది? సమాజ మందిరంలో. ఒక్క రోజు కూడా, ఒక్క వారం కూడా నాగా పెట్టలేదండి. నువ్వు చెప్పగలవా? సంవత్సరంలో 52 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదని. నేను ప్రతి సంవత్సరం విశ్వాసిగా ఉన్నప్పుడు డిసెంబర్ 31 తారీఖున ప్రార్థించేవాడిని, ప్రభా ఈ నూతన సంవత్సరంలో 52 ఆదివారం నమ్మకంగా హాజరవ్వాలని ప్రార్థన చేసేవాడిని. దొంగచాటు దాక్కుని వాక్యం విన్నా. మా నాన్న మా అమ్మ చర్చిలో ఉంటే ఒప్పుకోవట్లేదని పొదల్లో దాక్కుని వాక్యం విన్నా. అంత కర్మ నీకు పట్టలేదే? ఇంట్లో వాళ్ళు లేపి రే ప్రార్థన రా అంటే పోతోలే వస్తోలే అని గార్ధక స్వరంతో చెప్తా ఉంటావు. ఏం కాకపోతే ఉరుమురు వస్తాయి. ఎంత అవకాశం ఇచ్చాడు సార్, ఉండేవాడు ఏడితే లేకుండా ఏడ్చాడు అన్నట్టు. నేను ఒకసారి ఏడుస్తాను ఈ విషయం, నిజమే భలే ఏడుపు వస్తుంది. ఆ సందర్భం గుర్తుకొచ్చి ఏడుపు వస్తుంది. అసలు దేవుని సన్నిధిలో నిలవడానికి అవకాశం లేని నన్ను అసలు దేవుని సన్నిధికే ఒక ప్రతిష్ఠిత అర్పణగా మార్చేశాడు ఆయన. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తా. నీకు ఎంత అవకాశం అండి? అందుబాటులో ఒక సహవాసం కట్టబడింది, చక్కగా అప్పగించబడ్డావు. క్రమంగా ఎంత చక్కగా వచ్చి దేవుని వాక్యం వినాలి. 4 అడుగులు వేయడానికే అల్లాడిపోతే నేనంట దేవుడు నీ కొరకు రాగలడా? దేవుడు నీ కొరకు నిలబడతాడా? 18 సంవత్సరాలండి ఒక్క ఆదివారం మిస్ అవ్వలే, ఒక్క వారం మిస్ అవ్వలే. ఆ చర్చిలో చాలా మంది ఉన్నారు, ఎవరికి అద్భుతం చేయలే. ఆ నడుము వంగిపోయిన స్త్రీని చూసి పిలిచి ఆమెకి అద్భుతం చేశాడు. ఆమేన్. ఈ విషయం నాకేం బోధించింది అంటే ఆయన సన్నిధిలో నిలిచి కనిపెట్టే వారిని దాటిపోయే దేవుడు కాడు. ఆమేన్. ఆయన కలుసుకోవాలనుకుంటున్నావా? ఆయనని తట్టాలనుకుంటున్నావా?
ఆయన్ని దర్శించాలనుకున్నావా? నువ్వు నిలబడు, కనిపెట్టు. 18 సంవత్సరాలండి. అండ్ డాక్టర్ గారు ఈ వారం కొంచెం వేరే డాక్టర్ గారు రమ్మన్నాళ్ళు, నడుము వంగిపోయింది కదా, స్కానింగ్ చేస్తానని చెప్పి అడిపోతున్నాళ్ళు అని చెప్పేసి అడిపోయి తాయితులు కట్టించుకొని, ఇంకా అడిపోయి నిమ్మకాయలు తొక్కించుకొని, ఇంకా అడిపోయి దిగదుడుచుకొని, ఈ దరిద్రాలు ఏం చేయలే ఆ మనిషి. ఈ దరిద్రాలు ఏం చేయలే ఆ మనిషి. బాగు చేస్తే దేవుడు చేయాల, బాగు చేస్తే దేవుడు చేయాలా. అలా ఆయన నీకు అవసరమా? ఏం నడుము వంగిపోయింది, ఏంది పరిస్థితి అని. దేవుని దయ్య గారు వాళ్ళ అమ్మగారు ఎట్టొచ్చేదండి, ఎట్ట ఇదేనా ఆ గోడ కట్టి సంగతి ఆమె తెలియక వెళ్ళి ఆ గోడ తగిలి రక్తం వస్తే ఇంట్లో ఉన్న కట్టుకొచ్చి చర్చకొచ్చింది. నేను ఎందుకు దెబ్బతల్లి అనుకున్నా? వీళ్ళందరూ మనకు సిగ్గు తెప్పించడానికే కదండి, సిగ్గు రావాలి కదా. అరే ఆ ముసలమ్మ అంత 2వ సెక్షన్ పెడతా, ఇటు నుంచి ఒక ఆమె వస్తుంది. నేను ప్రార్థన చేసి పాటలు పాడే కాడ బయలుదేరుతుంది. నేను అప్పుడు చూస్తా ఆమె నడుచుకుంటా వచ్చేపాడికి ఆరాధన స్టార్ట్. అంత కరం ఎందుకు? ఇంట్లో కూర్చోవచ్చుగా. ఇవన్నీ మనకి గుణపాఠాలండి. అరే ఆరోగ్యం ఇచ్చాడుగా. నువ్వేమన్నా బస్సు దిగి ఆటో దిగి తెప్పలు పడిపోవాల్సిన పనే ఉంది. 4 అడుగులు దేవుడు ప్రేమించాడు తల్లి నిన్ను. బొమ్మా కొర మిర్చి చేసే సేవకుని పెట్టలే నీ కొరకు. ఆయన ఏర్పాట్లో ఉన్న తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ గ్రహిము నీకు లేకపోతే, ఆ గమని లేకపోతే ఇంకెప్పుడు బాగుపడతావు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 18 సంవత్సరాలు నడుమగిపోయినప్పుడు ఒక్కరోజు నాగబట్టలేదండి, ఒక్కరోజు నాగబట్టలే. దేవుడు మమ్మల్ని అడుగుతాడు, నమ్మకంగా వచ్చిన విశ్వాసులు ఎవరున్నారా ఫిని బాబు అంటే నేను చెప్పాలా, పలానా ఆమె నమ్మకంగా వచ్చింది, పలానా వ్యక్తి మానకుండా వచ్చాడని చెప్పాలా. అంతేగాని కుదిరినప్పుడు నాగేసాడయ్యా, లేకపోతే తిరగేసాడయ్యా, మరగేసాడని మాటలు రాకూడదు. పాచగారు తెలుసుగా, నేను చెప్పు 2 మాటలు ఎక్కువ. నేను ఎక్కువ చెప్పినా ఒప్పుకో, ఆడ కుదరదు. ఎందుకో తెలుసా? అంత రికార్డింగ్ ఆడ ఏంటి, ఎక్కడ ఎట్లా కెమెరా పెట్టానో మీకు తెలుసా? ఆల్రెడీ దేవదూత వచ్చి ఎక్కడో కెమెరా పెట్టింది, బయట కెమెరా పెట్టింది. నువ్వు వాక్యం అంటున్నావా, కుర్చీలో కూర్చొని ఎట్టున్నావా, జనం మధ్యలో కూర్చొని కొంగు జారిపోయినా ఎట్టున్నావా, మొత్తం రికార్డ్ అవుద్ది. మొత్తం రికార్డ్ అవుద్ది. నేను చెప్పే జోక్ కాదు, ఆ వాడు కాదు, మొత్తం రికార్డ్ అవుద్ది. దొరికిపోతావు, సిగ్గు తీసిన పని అవుద్ది. నీ పొరుగు నువ్వే తీసుకుంటావు. ఏం మానలేదు ఏషయ్యా అంటే మానలే, కానీ ఏం చేసావు? వచ్చిన కానీ ఒకటే నిద్ర వాక్యం విన్నది లేసి వచ్చింది. పాదనట్టి హల్లెలూయా. ఇక ఆధార్ కార్డు వాడి కంటే ఘోరంగా పెడితే మేము ఆడ ఏడిచి వచ్చేది. ఎంత ధైర్యం ఇవ్వాలంటే దేవుడు. ఇప్పటికన్నా గమనం రావాలిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి అసలు వాక్యం అర్థం కాదండి, పక్కింటి మేటలు బలి అర్థమవుతాయి, సైకిల్తో సహా అర్థమైపోతాయి. ఏమో అసలు చూడు, ఎప్పుడో అయిపోయింది. అబ్బో ఈ మాత్రం అసలు మూకీ డ్రామా టైపులో మొత్తం వాక్యం ఎంత చెప్పు కాక. ఏంది ఇది అంటే, నీ మనసు తెరబడలేదా, నీ హృదయం తెరబడలేదా, నీ అంతరంగం తెరబడలేదా? ఓయ్ వింటున్నావా? వినాలి. అర్థమవుతుందా? సేవకుడు చెప్పే మాట నీకు అర్థమవుతుందా? దేవుని ఆలోచన నీకు అర్థమవుతుందా? గ్రహింపులోకి రాగలుగుతున్నావు. ఇంకెప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. మళ్ళీ సామెత కనిపెట్టారు మనోళ్ళు, ఎక్కడేసిన గొంగల అక్కడ ఉండకూడదు. మరి ఏం చేయాలా? ఉలుకు పలుకు ఉండాలిగా, కదలాలుగా, చలనం ఉండాలిగా. కనిపెట్టు, ఎదురు చూడు, నిరీక్షించు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. అపోస్తుల కార్యం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది, నెంబర్ 1 ఏం పొందాలి? మారు మనసు. చెప్పండి, ఏం పొందాలి? మారామంటూ మస్కలు కొడతారు. ఏదట, కిస్కా మస్కా బిస్కెట్లు తిన్న బాగా అలవాటు అనుకోండి మా వాళ్ళకి. మారామంటూ మస్కాలు కొడతారట. మాటలు మాత్రం కోటలు దాటితే, చేతలు మాత్రం గడపలు దాటమంట. భలే సామెతలు ఉన్నాయండి పెద్దోళ్ళు. భలే విచిత్రం అంటే, ఆ మాటలు ఇంటి కడుపుంటే నడుకుంటుంది. జ్ఞానోదయం రావాలిగా.
మారామంటూ మారామంటూ అసలు మామూలు కాదు, ఇక తేలిపోవడమే. ఏం మారేవా? మనసు మారిందా? ఆలోచన మారిందా? బుద్ధి మారిందా? వైఖరి మారిందా? తీరు మారిందా? బాగా వర్షాలు పడుతున్నాయి, ఓ తాంబేలు నీళ్ళలో తేలుతా ఉంది. ఒక దిక్కున తేలు దాటాలి, నీళ్లు దాటలేక కాస్త ఇబ్బంది పడతా ఉంటే ఈ తాబేలు చూసి, ఏం తేలన్నా, ఏంటి తేలిపోతాను అనుకున్నావు? నీళ్ళు వస్తుంటే ఎట్టబ్బాయి, కష్టం, చచ్చిపోతానని. పర్వాలేదులే, నిన్ను అవతలు చేరుతా. అయితే ఓ పని, నీకు ఒక బుద్ధి ఉంది, కుట్టే బుద్ధి. ఏం బుద్ధి? టకిమని కొడతావు, టకిమని కొడతావు. అట్ట పొడవకుండా ఉంటే నిన్ను క్షేమంగా అవతలు చేరుతారని. సర్లే అట్టగా అని చెప్పేసి అంటే ఎక్కించుకోండి. వెళ్తా ఉంది సడన్గా నీళ్ళు ఎక్కువగానే ఆ తాబేలు ఇలా కాస్త మునిగేటట్టుగా అట్ట దిగ్గానే టకిమని పడిచింది, వెంటనే తిరగేసింది. సచ్చూరుకొని తేలి. ఏం మారాలి మనకి? బైబిల్లో యోహాను గారు అంటాడు, ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో? హూ హాడ్ సెడ్ టు యు? ఉగ్రత నుండి తప్పించబడడానికి బుద్ధి చెప్పింది ఎవరో? చిన్న కొడుకు ఏమొచ్చింది? డబ్బులు వచ్చినాయా? బలం వచ్చిందా? బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి మారాలి. నీ బుద్ధి మారిందా? నీ బుద్ధి మారితే నీ ఆలోచన మారుతాయి. నీ బుద్ధి మారిందా నీ మనసు మారుద్ది. నీ బుద్ధి మారింది నీ వైఖరి మారుద్ది. ఇంకా చూపులు మారలే, ఆలోచన మారలే. పరిస్థితులను చూస్తే వేరు ఆలోచనలు, పరపురుషులు చూస్తే వేరు ఆలోచనలు, వావి వరుస లేకుండా ఆలోచించే తీరులో బుద్ధి మారిందా? బుద్ధి మారుతుందా? ఆలోచన మారుతుందా? వైఖరి మారుతుందా? విధానం మారుతుందా? పద్ధతి మారుతుందా? మారు మనసు పొందాలి. రక్షణ కొరకు ఏం పొందాలి? నువ్వు రక్షించబడినట్టు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నీ మనసు మారాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం అన్నాడు. అసలు ఆ మెట్లోకి వచ్చేసావు నువ్వు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం. కానీ బాప్తిజం తీసుకున్నా కూడా ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నావే, ఇంకా లోకంలో తిరుగుతున్నావే. దేవుడు దెబ్బ కొట్టక మునిపే తిరుగు, దేవుడు గద్దించ మునిపే తిరుగు. ఆయన గద్దిస్తే సముద్రం ఎండిపోయిందట. ఏమైపోయింది? గద్దింపుకు ప్రవాహ జలాలు ఎండిపోయాయి. ఆయన గద్దించాడా, మొత్తం ఎండిపోద్దంతే, మొత్తం ఎండిపోద్ది. దేవుడు గద్దించేదాకా ఉండొద్దు, దేవుడు మొట్టికాయ వేసేదాకా ఉండొద్దు, దేవుడు మందలించేదాకా ఉండొద్దు, దేవుడు హెచ్చరించేదాకా ఉండొద్దు. అందుకనే పలుమార్లు దేవుడు సేవకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణతో బాప్తిజం. దేనికి బాప్తిజాలు తీసుకుంటున్నాం? చాలా విచిత్రం అండి, చాలా విచిత్రం. ఒక చోట అంటాడు పాస్టర్ గారు, నన్ను బాప్తిజంలో నిమ్మన్నాడు. నేను అన్నాను, స్థానిక సంఘాపరు కదా, మీరు అభిషేకించబడ్డారు కదా, మీరు ఇవ్వండి అన్న. లేదన్నా, మీ చేతుల మీద ఇవ్వండి అన్నాడు. సరే, కొద్దిసేపు వాక్యం చెబితే సిద్ధపడిన వాళ్ళతో పాటు మిగతా ఒక ముగ్గురు రెడీ అయ్యారు. వాక్యం విన్న తర్వాత సిద్ధపాటులోకి వచ్చారు. కొంతమంది ఊగిసలు ఆడుతున్న గింజలు ఉన్నాయి, తీసుకుందామా వద్దా, జనవరి పట్టుకు తీసుకుందాం. ఇప్పుడట ముహూర్తం పెట్టిందండి, జనవరి పట్టుకు తీసుకుందాం, ఏటకు తీసుకుందాం. అదేనికి అబ్బా భలే పెట్టారండి ముహూర్తాలా అంటే, ఇప్పుడు మారితే ఇప్పుడు ముంచేస్తా. ఇప్పుడు ఇబ్బంది ఏముంది? నేడే రక్షణ దినం కదా, ఏస్టర్ దినమే రక్షణ దినం అని ఉందా? కిస్మిస్ రక్షణ దినం ఉందా? జనవరి వచ్చే రక్షణ కాదుగా. ఇదే సరైన సమయం కదా, రేపేమో తెలియదు కదా. ఆ పాస్టర్ గారు అంటాడు, అన్న మంచి అనుభవం కలిగినోడు, ఆయన చేతుల మీద తీసుకొని మంచిది సలవ ఏందట, సలవా లేదు పలవలేదు రా సామె. ఏం సలవ చేసేది? విచిత్రం కాకపోతే ఏసన్న గారు కూడా ఈ మాట అనేవాడు,
కొన్ని సంఘాలు అన్నట యేసన్న గారి చేతుల మీద బాప్తిజం పుణ్యం అని కొంతమంది చెబితే తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారట. ఏంటి ఇది బాగుందిరా స్వామి, ఒకటే బాప్తిజం. ఏంటి బాప్తిజం ఒకటి, ఇక తగులుకొని ఇక పెద్ద ఆయన ఈయన చేతులు మూస్తే డైరెక్ట్ పరలోకం అనుకున్నావా, నరకానికి పోతారా స్వామి? ఏం నేర్చుకుంటున్నావు? వాక్యం ఏం అర్థం అవుతుంది? విచిత్రం కాదు. దేని బాప్తిజం తీసుకోవాలా? నేనన్నా అట్ట ప్రేరేపిస్తే మాత్రం అస్సలేమని బాప్తిజం అన్నా. అది కాదన్నా, కొంచెం ఇలా అట్టగాని లైన్లో ఎట్ట వస్తారని తీసుకున్న తర్వాత లోకంలో తిరిగితే ఉపయోగం ఉంది, తీసుకున్న తర్వాత పాపంలో తిరిగితే ఉపయోగం ఉంది. అందుకని నేను ఇక్కడ చూసిన అనుభవాలు బట్టి బాప్తిజం అంటే భయం పడుతుంది. ఇచ్చిన తర్వాత దేవన్నా కాస్త కట్టగేడి సత్తున్నారంటే అట్ట కనపడతలే, భయం పడుతుంది. లేకపోతే కాస్త ఏడిపించి కాస్త కలగలిపి మాట్లాడి ఇక చూసుకో, ఇక ఎత్తగానే ఎత్తినోడు ముంచి పక్కకి ఎత్తండి శుభ్రం ఖాతాలో పడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంట తీసుకున్న తర్వాత తీర్మానం ఎలా ఉంది ఇది? మీలో చాలా మంది తీసుకున్నారు, తీసుకొని కొన్ని సంవత్సరాలు గడిచి ఎలా ఉంది నీ తీర్మానం? బాప్తిజం తీసుకున్న రోజు నీకున్న ఆలోచన ఆశ ఇప్పటికి ఉందా? చచ్చిందా? చంపేశావా? పాత పెట్టేసావా? పొంగలో దక్కావా? పరలోకం వద్దా? రక్షణ వద్దా? మార్పు వద్దా? దేవుని ఆశీర్వాదం వద్దా? ఆశీర్వాదం కానీ నాకు కావాలి, నాకు కావాలి. దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం ఎప్పుడు? ఓ భక్తుడు అంటాడు, ఆశీర్వాదం పెంపుడు కుక్కతో పోల్చాడు. పెంపుడు కుక్క నువ్వు చూడగానే వెంటనే తోకపుడుచుకుని వచ్చేది. ఆశీర్వాదం వెంపర్లాడసంలే. మనం క్రీస్తు నడుస్తూ ఉంటే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. నిజమైన శ్రేష్టమైన బలమైన ఆశీర్వాదం తరాతరాల దీవెన మన వెంబడిస్తుంది. కట్టపడండి. తాత్కాలిక ఆశీర్వాదాలతో నింపబడి ఏదో పై అన్నట్టుగా ఉండదు. స్థిరమైన ఆశీర్వాదం మన జీవితాలు ఉండాలి. మన తరాలు మన ద్వారా దీవించబడాలి. ఆమేన్. నువ్వు చేసే భక్తి నీతో ముగిసిపోకూడదు. ఈ భక్తి ప్రభావం నీ కుటుంబాల మీద కొన్ని తరాలు పనిచేయాలి. కొన్ని తరాలు తరగా నాస్తి అదే, చరిత్రలో నిలిచే అనుభవం అదే. అట్లా మీరు కష్టపడాలి. మారు మనసు పొందాలి, రక్షణ కొరకు మార్పు చెందాలి. మార్పు చెందిన మనం పాప క్షమాపణ ఏం చేయాలి? బాప్తిజం తీసుకున్నావంటే నీ పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. తీసుకున్న తర్వాత కూడా ఇంకా లోకానుసరణ బ్రతికావా, వాడికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. దేవుడు దాన్ని క్షమించడు, దేవుడు దాన్ని వారలేడు. కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా విలువగా ఉండాలి. అలా ఉంటే నిన్ను పరిశుద్ధాత్ముడు నింపుతాడు. దేవుని ఆత్మతో నింపబడతావు, దేవుని శక్తితో నింపబడతావు, దేవుని సన్నిధిలో కట్టబడతావు. దేవుని వాక్యం మీ అంతరంగానే వెళ్ళనివ్వండి. విచిత్రమైన బాప్తిజాలు అయిపోయినాయండి. బాప్తిజం అంటే గమనం లేని తీరులోకి వచ్చేస్తున్నాం. నీ పాప క్షమాపణతో బాప్తిజం. నువ్వు ఏ సంవత్సరం తీసుకున్నావు, ఏ క్షణం తీసుకున్నావు, ఆ క్షణమే నీ పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. మరలా విడిచిపెట్టిన దాన్ని మరలా మొదలు పెట్టద్దు. అది నీకు ఉరిగా మారుద్ది. విన్నావా? ఉరిగా మారుద్ది. అది నీకు భారంగా మారుద్ది. నీ పాపమి నిన్ను తరుముద్ది. ఇట్ విల్ క్యాచ్ వన్ టైం. ఒకరోజు దొరుకుతావు దానికి. నీకున్నవన్నీ కూడా ఓడిపేకేస్తుంది. పాపం ఎంత ప్రమాదమో దేవుడు ఎరిగాడు కనుకనే దానికి తావివద్దని మనల్ని ప్రేమతో హెచ్చరించాడు. దాన్ని జయించలేకపోతున్నామని ఆయన కలవరిశిలో రక్తం కార్చాడు. బాప్తిజం తీసుకున్న నీవు ప్రయోజనకరమైన పాత్రగా మారు. దేవుని పనిలో పనిముట్టిగా నిలబడు, పదును పెట్టబడు. బ్రతికిన కొద్ది రోజులైనా విలువగా బ్రతికి దేవుని సన్నిధిలో నువ్వు కాలం చేస్తే నువ్వు గణపరచబడతావు. పరలోకంలో నీకు దేవుడు అక్కడ కిరీటం ఇస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు, నీ స్థితి మారుస్తాడు. ఇక్కడ ఉన్న వాటి కొరకు వెంపర్లాడితే రేపొద్దున పరలోకాన్ని పోగొట్టుకుంటావు. సోదరుడా, అమ్మా, తల్లి, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఆ స్థితి నీకు రాకూడదు. బాప్తిజం దేని కొరకు? పాప క్షమాపణకు. అంతేగాని మా అబ్బాయికి పిల్లవాడు పుట్టాడండి, పుడితే తీసుకోండి అనుకున్నానండి, కానీ నన్ను ముంచండి, తీసుకోవడం ఉపయోగం ఉంది? నీ మాట మారలే, నీ చూపు మారలే, నీ తీరు మారలే, నీ స్థలం మారలే. ఏదో నామకార్థంగా ఏడిసేస్తున్నావు, ఊగిసలాడుతున్నావు. మీలో చాలామంది ఆ తీరులోనే ఉన్నారు.
గట్టిగా ఇవ్వలేదు అనుకో, నువ్వు కాకపోతే నువ్వు మాస్టర్ అండి, కరువు పోయింది, గుడిపోయింది దేశం. ఎంతమంది లేరు? నేను పిలిస్తే 100 మంది వస్తారు, 100 మంది కాదు తీసుకుంటూ పోయింది. ఉపయోగం లేని ఎవరు కాకపోతే, తిక్కల మాటలు కాకపోతే ఏముంది సార్? బడాయి మాటలు భక్తులు చూపకండి. బడాయి మాటలు భక్తులు అస్సలు పనికిరావు. బాధ్యత కలిగి ఉండండి, భారం కలిగి ఉండండి, దేవుని ఆశీర్వాదం మీకు వస్తాయి. చివరికి ఇంకో మాట చూపి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 5:32 చదవండి. దీనిలో ఈ భాగం ముగించబడుద్ది. అపోస్తులు 5:32. విధేయులైన వారికి, విధేయత చూపించే వారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. విధేయత చూపాలి. ఎవరికి విధేయత చూపాలా? దేవుని వాక్యం విధేయత చూపాలా. ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులయ్యారు, ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులయ్యారు. నేను ఒక మాట చెప్పమంటారు దాన్ని బేస్ చేసుకొని నేనంట, సరే ఒక్క ఆత్మనన్న సంఘంలో చేర్చే స్థాయి నీకు లేదు, ఆ విధానం నీకు లేదు. నేనంటాను, కనీసం నువ్వు నమ్మకంగా మానకుండా క్రమంగా దేవుని దగ్గర రావడం వల్ల నీకు తెలియకుండా మిగతా వాళ్ళని ప్రభావితం చేస్తావు. ఆమేన్. ఒక సిగరెట్ తాగేవాడు అనుకుంటాడు నేను ఒక్కడనే తాగుతున్నాను అనుకుంటాడట. కానీ ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఒక ఊర్లో ఉంటే వాడికి తెలియకుండా 10 మంది ప్రభావితం చెందుతారట. సిగరెట్ తాగు అబ్బాయి అని చెప్పవసలే, నేను ఎవరు చెప్పనండు, నేను చాలా మంచోడిని. ఎంత మంచోడిని తెలుసా? అసలు ఈ ఊరు కూడా నేను చెప్పను, నేను తాగిపోతాడే, మీరు తాక్కండి రా అంట. నేను ఫుల్లుగా తాగి అబ్బాయి మీరు తాక్కండి రా అంట. సరిపోయిందా? నువ్వు ఫుల్లుగా తాక్కండి రా అంటే తాక్కుండా ఉంటారా? వాళ్ళు నీకండి ముదురులు. నువ్వు అర ఎత్తే వాడు ఫుల్ ఎత్తాడు. ఇక ఉపయోగం ఏముంది? నువ్వు ఫుల్లుగా తాగి అబ్బాయి నేను చెడ్డ, మీరు చెడకండ్రా, మీరు తాక్కండ్రా, అబ్బాయిలో ఏదైనా ఉంటే నాకే పోయండి. ఏంది ఏదైనా ఉంటే ఏదో ఉంటే నాకే పోయండి, మీకు వద్దురా, నేను మంచి ఉన్నాను బాబు, అసలు అటు చేయనండి అంటావు. అంట నీకు తెలియకుండా 10 మంది ఇన్స్పైర్ అయిపోతారు. పాప అనుకున్న బలం అది సార్. చోట్లే గోవిందపురం నేను చరిత్ర చెప్పి మళ్ళీ సగం సత్తారుగా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చిట్టాలు చెప్తే సగం సత్తారు. అదే చిన్నపిల్లలు ఎందుకు తాగుతున్నారు? నువ్వు తాగమని చెప్పావు, ఎందుకు తాగుతున్నారు? ఆడు వయసు ఏంది, వాడి స్థాయి ఏంది, వాడు తాడు ఏంది, వాడు సింహలాజ్గా ఏమా ఎంతరా నీ వయసా, ఎంత నీ వయసు? సరిగ్గా సరిసి కొడితే అడ్డం పడతావు. 11 సంవత్సరాల్లో నువ్వు సింహలా వేస్తావా? 11 సంవత్సరాల్లో నీకు ఫుల్ కావాలా? 11 సంవత్సరాల్లో నీకు బడాయి కావాలా? ఈడ్చి అవతలకి ఎత్తే గట్టికి ఎక్కడానికి గంట పట్టుద్ది నీకు. ఏం చెప్పండి ఒక మాట. తెలియకుండా ఎంత ప్రభావితం అవుతుందండి. నేను అంటాను, ఒక వ్యక్తి చర్చికి వస్తా లోకానుసారంగా ఉంటే ఆ వ్యక్తి వలన మిగతా వాళ్ళు స్పాయిల్ అయిపోతారు. అలా కాకుండా ఒక వ్యక్తి నమ్మకంగా దేవుడు నిలబడితే, కట్టబడితే, స్థిరపడితే, నువ్వు చెప్పేబడి లేదు, ఆటోమేటిక్గా దాని బలం మిగతా వాళ్ళు కూడా ప్రభావితం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేనంట, యోగ్యంగా బ్రతికే వాళ్ళు కొద్ది మంది ఉన్నా చాలు. ఈ గోవిందపురాన్ని యేసయ్య పాదాల కాడ పెట్టగలమంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగి నిలబడు, రోషం కలిగి నిలబడు, ధైర్యం కలిగి నిలబడు. పాపాన్ని అసహించు, పాపాన్ని స్వాగతించవద్దు, స్నేహించవద్దు, అసహించు. లోబడి దేవుని మాటకి. నువ్వు కష్టపడ్డావా, నీ పిల్లల్ని కూడా దేవుడు మొట్టి కాలిసి కూర్చోబెడతాడంతే. నువ్వు ఏడకాడు సరిదిద్దు వస్తున్నావా, వాళ్ళు కూడా అట్టగా తయారవుతారు. అని ఒక్క వ్యక్తి యోగ్యంగా నిలబెడితే ఆటోమేటిక్ ఒకని విధేయత అనేకుల్ని, ఒకని అవిధేయత అనేకులు పాపులుగా చేసింది. ఒక్కళ్ళు యోగ్యంగా నిలబడితే చాలు. మన సహవాసంకి వచ్చే వాళ్ళు కొద్ది మంది యోగ్యంగా కట్టబడి నిలబడితే ఒకరోజు మనం చూడబోతున్నాం పరిశుద్ధ పంటకు వస్తామంతే. యోగ్యంగా నిలబడు. ఎంతకాలం జారిపోతావు, ఎంతకాలం బలహీన పడతావు, ఎంతకాలం అభ్యంతరం పడతావు, ఎంతకాలం ఆటంకం పడతావు. విధేయత చూపు వారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఈ పగటి వేళ దేవుని ఆత్మ చేత రేపబడి ప్రయోజకులుగా మారుదుముగాక. లోకా 11:13 అంటాడు, తను అడుగు వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మనిస్తానన్నాడు. అడుగు దేవుణ్ణి,
సిగ్గుపడే పని ఏవో ఎన్నో అడుగుతున్నాం, అది ప్రభ ఇది ప్రభ. అయ్యా నీ ఆత్మ నింపయ్యా, నీ ఆత్మ నింపయ్యా, నీ ఆత్మ నింపయ్యా అడుగు దేవుణ్ణి, తప్పేమీ లేదు. దేవుని ఆత్మ నింపబడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. మోకరించిన ప్రార్థన చేత మీరున్న స్థలంలోనే